జీవితం మోయలేని బరువే అయినా మోయాల్సిన బాధ్యత మాత్రం నీదే. నువ్వు సున్నితంగా ఉన్నంతకాలం బలంగానే దెబ్బ కొడుతుంది ఈ సమాజం. అయినా ఎదుటివారు ఎంత గొప్పవారైతే ఏంటి, తప్పు నీది కానప్పుడు తలవంచాల్సిన పని ఏంటి ఆలోచించండి. జీవితంలో కన్నీటి కథలన్నీ మనసులోనే దాచుకోవాలి. మనిషిగా బ్రతకాలి అంటే అప్పుడప్పుడు మనసుని చంపుకోక తప్పదు. జరగాల్సింది జరిగిపోయాక ఎలా అయ్యిందో ఆరాలు తీయకుండా ఏం చెయ్యాలో ముందు అది ఆలోచించు. పడిపోవడం తప్పు కాదు, అలాగే లేవడం పెద్ద గొప్పేం కాదు. నిన్ను పడదోసిన వాడి పని పట్టకపోవడమే పెద్ద తప్పు. గుర్తుంచుకోండి, జీవితంలో అన్ని అనుభవాలను నేర్పేది ఒక్క మధ్యతరగతి జీవితమే. ఇవ్వటంలో ఉన్న ఆనందానికి అలవాటు పడ్డ వాళ్ళకి తిరిగి పొందాలన్న ఆశ ఏమాత్రం ఉండదు. అలాగే పొందిన దాని మీద ధ్యాస ఉండదు. మనిషి విజయం సాధించినప్పుడు అప్పుడు తనలో మేల్కొంటుంది అహంకారం. ఇక అలాగే మనిషి తరచుగా ఒక విషయాన్ని మర్చిపోతూ ఉంటాడు, వంగి ఉండటం. ఆలోచిస్తూ ఉంటారు, నేను వేరే వాళ్ళ ముందు ఎందుకు వంగి ఉండాలి అని. అవునా? ఇక ఇలా అవుతుంది అంటే మనిషి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతూ ఉంటాడు. ఈ ప్రపంచంలో, ఈ జీవితంలో ఏదైతే పొందాడో అది తను వంగే పొందాడు అని. బాల్యంలో నడవటం ఎలా నేర్చుకున్నాడు? ఈ భూమిపైన వంగే పడుతూ లేస్తూ. పెద్దవారి ఆశీర్వాదాలు ఎలా తీసుకుంటాం? వంగే తీసుకుంటాం. ఇక రైతు పంటను కొయ్యాలి అంటే వంగి కొయ్యాల్సిందే. కొండ నుంచి తాగడానికి నీళ్లు తీయటానికి మనం వంగి తీరాల్సిందే. భగవంతుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందాలి అంటే వారి ముందు మనం వంగి ఉండాల్సిందే. తుఫాను వచ్చినప్పుడు వృక్షాలు సురక్షితంగా ఎలా ఉంటాయి? వంగే. గౌరవం ఎలా పొందుతాము? వంగి ఉండటం ద్వారా. ఎవరి ముందైనా వంగి ఉండటం అంటే దాని అర్థం మన ఆత్మగౌరవాన్ని వదులుకోవడం అని కాదు. దాని అర్థం ఏమిటి అంటే వినయం. మనం మనుషులం. మనం ఆ ఆకాశాన్ని అందుకోవాలంటే ఎటువంటి పక్షుల్లాగా మనకు రెక్కలు అవసరం లేదు. కేవలం మనం ఎంతైతే వంగుతామో అంతే పైకి వెళ్తూ ఉంటాం. గుర్తుంచుకోండి, జీవితంలో ఎప్పుడూ కూడా నిరాశ చెందవద్దు. బలహీనమైనవి కేవలం నీ పరిస్థితులు మాత్రమే, నువ్వు కాదు. ఎప్పుడూ కూడా గర్వంతో ఉండవద్దు. భగవంతుడు యొక్క ఆశీస్సులను కోల్పోతారు. ఈర్ష్యతో ఉండవద్దు, స్నేహితులను కోల్పోతారు. కోపంగా ఉండవద్దు, మిమ్మల్ని మీరే కోల్పోతారు. అర్థమైందనుకుంటా. ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ ఖచ్చితంగా నీడ ఉంటుంది. ఎక్కడైతే కష్టాలు ఉంటాయో అక్కడ సుఖాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఎక్కడైతే నిన్ను హేళన చేస్తారో అక్కడ నిన్ను నువ్వు నిరూపించుకో. ఎక్కడైతే నిన్ను తక్కువగా అంచనా వేస్తారో అక్కడే నువ్వు గెలిచి చూపించు. నిన్ను చూసి హేళన చేసిన వారు రేపటి రోజున నీ చుట్టూ తిరుగుతూ జేజేలు కొడుతూ ఉంటారు. జీవితంలో విజయాన్ని సాధించాలి అనుకునేవారు ఈ 2 లక్షణాలను ఖచ్చితంగా కలిగి ఉండాలి. 1 నిశ్శబ్దం, ఇక 2వది చిరునవ్వు. రహస్యానికి మంచి స్నేహితులంటూ ఎవరూ ఉండరు. అది నోటి నుంచి బయటపడ్డ మరుక్షణం దానికి ఊరంతా స్నేహితులే. అర్థమైందనుకుంటా. ప్రజలు వ్రతాలు చేస్తే భగవంతుడు వరాలను ఇస్తాడో లేదో పక్కన పెడితే, నువ్వు ఏం చేయకుండానే భగవంతుడు నీకు ఇచ్చిన వరం ఏంటో తెలుసా? నీ జీవితం. దాన్ని బాధ్యతగా పూర్తి. జీవితంలో ఎందుకు ఓడిపోతున్నావనేది తెలిస్తేనే ఎలా గెలవాలో అర్థమవుతుంది. ఈరోజు చేయాల్సింది రేపు చేద్దామని వాయిదా వేయడం మనం చేసే అతిపెద్ద పొరపాటు. గుర్తుపెట్టుకోండి, ఎదుటివాడి స్థాయిని బట్టి మాట్లాడేవాడి కన్నా ఏ స్థాయిలో ఉన్నా ఒకేలా మాట్లాడేవాడే అత్యంత గొప్పవాడు కాదంటారా? సంతోషం అనేది వెతికితేనో ఎదురు చూస్తేనే దొరకదు. మనమే ప్రతి క్షణాన్ని కూడా ఆస్వాదించాలి. సమస్యలు వచ్చాయని ఏడుస్తూ కూర్చుంటే బాధలు నీ బంధువులుగా మారి తరచూ మీ ఇంటి తలుపులను తడుతూ ఉంటాయి. మీరు గెలుపు గురించి అతిగా ఆలోచించకండి. వచ్చిన అవకాశాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే చాలు. నిద్రలో వచ్చే కలలు నిజం కావు. ఏ కల కోసమైతే నీ నిద్రను కూడా వదులుకుంటారో అవి మాత్రమే నిజమవుతాయి. అర్థమందనుకుంటా. కొన్ని సమయాల్లో ఇతరుల నోటిని మూయించడానికి ప్రయత్నించడం కన్నా మన చెవులను మూసుకోవడం చాలా మంచిది. బద్ధకస్తుడికి చాలా ఇష్టమైన పదం ఏమిటో తెలుసా? రేపు.
అది ఎప్పటికీ కూడా ఈరోజు అవ్వదు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు వృధా చేసే ప్రతి ఒక్క క్షణం కూడా భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తప్పకుండా తారుమారు చేస్తుంది. గుర్తుంచుకోండి. జీవితంలో ఈ 5 పనులను తప్పకుండా మానుకోండి. 1. అందరి దగ్గర సహాయం కోసం చేతులు చాచటం. 2. జీవితంలో వచ్చే మార్పుకి భయపడటం. 3. గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాల్లో జీవించటం. 4. మనల్ని మనమే తక్కువ అంచనా వేసి చూసుకోవటం. ఇక 5వది, ప్రతి చిన్న విషయానికి కూడా అతిగా ఆలోచించటం. ఈ 5ంటిని మార్చుకుంటే మీ జీవితంలో ప్రశాంతత ఎప్పటికీ ఉంటుంది. చివరిగా ఒక మాట, మనం ఎప్పుడూ కూడా కష్టంతో ముందుకెళ్ళాలే కానీ కలిసొచ్చే దాన్ని చూసుకొని కాదు. అలాగే ఎవరి నుంచైనా మనం చనువుతో ఆశపడి అడుక్కునేలా ఉండకూడదు. ఎదుటి వ్యక్తి ప్రేమతో ఇస్తే తీసుకునేలా ఉండాలి. ఎందుకంటే ఎంత ఆశపడినా ఏది ఎవరి దగ్గరికి వెళ్ళాలో వాళ్ళ దగ్గరికే వెళ్తుంది. నేనైతే ఎవరి నుంచి ఆశించను. మరి మీరేం చేస్తారో మీరే ఆలోచించండి. అలాగే ఒక మోటివేషన్ కదండి. గాడిద సింహాన్ని సవాలు చేసింది, దమ్ముంటే నాపై గెలవమని. కానీ సింహం మాత్రం ఏమీ ఎరగనట్టు లెక్క చేయకుండా ముందుకు వెళ్ళిపోయింది. అది చూసిన నక్క, అదేంటి ప్రభు, అడవికి రాజు ఒక గాడిద సవాలుకి భయపడటమా అన్నదట. అవును అని చెప్పి సింహం ముందుకు కదిలింది. ఇదంతా చూసిన ఏనుగు సింహం ప్రవర్తనకు ఆశ్చర్యపోయి కారణం అడిగింది. అప్పుడు సింహం రాజులాగే జవాబిచ్చింది, నేను ఆ గాడిద సవాల్ని స్వీకరించి గెలవడం పెద్ద కష్టమేమీ కాదు. గెలిచిన తర్వాత ఆ గాడిద మీద గెలవడమేమీ పెద్ద గొప్ప అంటారు. పొరపాటున నేను పోరాటం ఆపాననుకో, నాకు చేతకాదు అనే పుకార్లు కూడా పుట్టిస్తారు. ఏ రకంగా చూసినా నాకొచ్చే ప్రయోజనము నాకు అసలేమీ లేదు అని సింహం చెప్పింది. మరి ఆ నక్కతో భయపడ్డాను అని ఎందుకు చెప్పారు అని అడిగింది ఏనుగు. నక్కలు చాలా ప్రమాదం. నేను భయపడ్డాను అని చెప్పకపోతే నీకేమి తక్కువ అని చెప్పి నన్ను ఇంకా రెచ్చగొడుతుంది. అందుకే నేనలా అని నా ప్రశాంతతను నేను ఎలా కాపాడుకున్నాను అంతే అని అందట. నిత్య జీవితంలో కూడా అంతే. మనల్ని ఏదో ఒక పనికిమాలిన విషయంలో ఎవరో ఒకరు మనల్ని సవాలు చేస్తూనే ఉంటారు. పక్కనే ఉన్న నక్కల్లా కాచుకుని ఉన్న వాళ్ళు మనల్ని రెచ్చగొడుతూ ఉంటారు. అసలు ఎదుటివారు విసిరే సవాలు ఏది మనదో ఏది మనది కాదో తెలుసుకోవడమే విజ్ఞత. అందుకే సవాలుతో రెచ్చగొట్టడానికి ప్రోత్సహించడానికి తేడా తెలుసుకోవడం చాలా అవసరం. మీరేమంటారు? ఏదేమైనా సర్వే జన సుఖినో భవంతు. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం మరిన్ని మంచి మాటలతో. సైనింగ్ ఆఫ్ వెంకట్. థ్యాంక్ యూ.